చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రైల్వే మనందరిది అంటే అది రైల్వే మన ఇంటిలా చూసుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకోమని అర్థం తప్ప మన ఇంట్లో ప్రవర్తించినట్టుగా రైల్వే స్టేషన్లో కానీ రైల్వే ట్రాక్ మీద ప్రవర్తించడం కాదు అనేది రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ మధ్య మొబైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కే ముందు లేకపోతే ట్రైన్ రాకముందు రైల్వే స్టేషన్లో విచ్చలవిడిగా రీల్స్ అని షార్ట్స్ అని ఇష్టం వచ్చినట్టుగా కవర్ వీడియోస్ అని విపరీతమైన వీడియోలు తీసుకుంటారు. బేసిక్గా చాలామంది తెలియని విషయం ఏంటంటే రైల్వే స్టేషన్లో పర్మిషన్ లేకుండా వీడియో తీస్తే అతి పెద్ద పనిషబుల్ అఫెన్స్ కింద వస్తుంది, అతి పెద్ద శిక్ష. బేసిక్గా వీడియోలు తీస్తే చాలామందికి ఈ విషయం తెలియక మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఇష్టానుసారంగా వీడియోలు తీస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, స్టంట్స్ కూడా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి రైల్వే అధికారులు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఆ హెచ్చరిక ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో సీనియర్ డీసీఎం ఉన్నారు, రాంబాబు గారు. సార్ నమస్తే. ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాషన్ అయిపోయింది, చేతిలో మొబైల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. రీల్స్ చేసేస్తున్నారు, వీడియోలు చేస్తున్నారు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు. రైల్వే స్టేషన్లో వీడియో చేస్తే ఎటువంటి పనిషబుల్ అఫెన్స్? రైల్వే స్టేషన్‌లో గానీ, రైల్వే ట్రాక్‌ల మీద గానీ, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి వీడియో గానీ, ఫోటోలు తీయటం అనేటువంటిది రైల్వే ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించడం అనేటువంటిది మేము పరిగణిస్తాం. ఆ విధంగా చేయటం వల్ల రైల్వే చట్టంలో ఉన్నటువంటి సెక్షన్‌లను ఉపయోగించి తీవ్రమైనటువంటి శిక్షలు విధించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈ విధంగా చేసేవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే రైల్వే ట్రాక్‌ల పైన రాళ్ళు పెట్టడం గానీ, రైల్వే పట్టాలపైన అక్కడుండేటువంటి ఏమైనా ఇనుప ముక్కలు పెట్టడం గానీ, సిలిండర్లు పెట్టడం గానీ, ఇలాంటి కొన్ని మా దృష్టికి రావడం జరిగింది. అలాగే రైల్వే కోచెస్‌లో కూడా ఇండీసెంట్‌గా బిహేవ్ చేయటం గానీ, పాసెంజర్స్ సౌకర్యానికి అసౌకర్యం కలిగించేలాగా ప్రవర్తించడం గానీ, వీడియోలు తీయటం గానీ, అసభ్యంగా ప్రవర్తించడం గానీ, అలాగే స్టేషన్స్‌లో, ప్లాట్‌ఫామ్స్‌లో, వెయిటింగ్ హాల్స్‌లో అక్కడ ఉండేటువంటి పరిసరాలను ఉపయోగించి వీడియోలు తీయాలనేటువంటి ఒక ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికి కూడా చట్టంలో శిక్షలనేటువంటివి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇందులో యువకులు ఎవరైతే ఈ రీల్స్ చేసేటువంటి పనిలో ఉంటున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ముఖ్యంగా మీ వ్యక్తిగత భద్రత అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండవది రైల్వే వైపు నుంచి రైల్వే ప్రయాణికులు వేల మంది, లక్షల మంది ఏదైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ సురక్షితంగా వెళ్ళాల్సినటువంటి దానికి మీరు విఘాతం కలిగిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. మీ ఒకవేళ చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటుండటం వల్ల మీ కెరీర్ కూడా స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎవరైతే యువకులు ఉన్నారో వీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్‌గా మీరు చెప్పింది గతంలో రాళ్ళు పెట్టడం ఇట్లాంటి వీడియోస్ చేసేవాళ్ళు సార్. ఎప్పుడైతే మీరు గట్టిగా వాడిని పనిష్ చేస్తున్నారో ఇక్కడి నుంచి ఏమైందంటే రాళ్ళ ప్లేస్‌లో వాళ్ళే వచ్చి డాన్సులు చేస్తున్నారు. ట్రాక్‌ల మీద డాన్సులు చేస్తున్నారు. రైల్వే కోచ్ లోపల డాన్స్ చేస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మీద డాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా రైల్వే బ్రిడ్జెస్ మీద కూడా డాన్స్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ రీల్సెస్, డైలాగులు అంటే ఎట్లా మారిపోయిందంటే సొంత ఇంట్లో చేస్తున్నట్టుగా కూడా పబ్లిక్ ప్లేస్‌లో ముఖ్యంగా రైల్వే డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ప్లేస్‌లో చేస్తున్నారు కదండీ. సో వాళ్ళకి ఎటువంటి శిక్షలుంటాయి? రైల్వే చట్టం ప్రకారం శిక్షలు అనేటువంటి జైలు శిక్ష ఉంటుంది, పెనాల్టీ ఉంటుంది. ఇవన్నిటికంటే ముందు అతిపెద్ద శిక్ష ఏంటంటే మీ భద్రత, వ్యక్తిగత భద్రత. మీరు రైల్వే ట్రాక్ పైన రైలు వచ్చే ముందు గానీ, ఎందుకంటే రైలు ఎప్పుడొస్తుందనేటువంటిది మీకు తెలియదు. తెలియకుండా విపరీత చర్యలకు మీరేదైతే ఒక క్రేజీ ఫీలింగ్‌తో వెళ్తున్నారో, వీడియోస్ తీయటానికి గానీ, ఫోటోస్ తీయటానికి గానీ, ఎలాంటి పర్మిషన్‌లు తీసుకోకుండా వాటి వల్ల మీ 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 వ్యక్తిగత భద్రత, అలాగే మీ మీద ఆధారపడేటువంటి కుటుంబం, మిమ్మల్ని ప్రేమించేటువంటి మీ కుటుంబ సభ్యులు వీళ్ళందరినీ మీరు ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. అందువల్ల జైలు శిక్ష విధించేటువంటి పెనాల్టీ కంటే ముఖ్యంగా మీ వ్యక్తిగత భద్రత, మీ కుటుంబ సౌకర్యం గురించి మీరు ఆలోచించాల్సిన విషయం ఉంది. అందువల్ల ఇలాంటి విపరీత చర్యలకి ఎవరు పాల్పడకూడదు. అలాగే రైల్వే స్టేషన్‌లోను, కోచెస్‌లోను రైలు ప్రయాణం జరుగుతున్నప్పుడు మీరేదన్నా అసభ్యకరంగా ప్రవర్తించే విధంగా ఉంటే గనక ప్రయాణికులు కంప్లెయింట్ చేసినా, లేదంటే మా అధికారులు ఎవరైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళు పట్టుకొని మిమ్మల్ని అప్పజెప్పినా కూడా మేము తీవ్రమైన చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఇక రెండవది, ఈ విధంగా ఎవరైతే ఆల్రెడీ వీడియోలు పెట్టడం జరిగిందో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో గానీ, ఇంకెక్కడైనా గూడా వాటిని ఫార్వర్డ్ చేయటం అనేటువంటిది ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా ఒక క్రేజీ ఫీలింగ్‌తో ఎవరైతే ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో అది కూడా మేము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఫార్వర్డ్ చేయటం కూడా, వైరల్ చేయటం కూడా నేరమే. ఇలాంటి
ఎలాంటి అంటే రైల్వే ప్రయాణికుల భద్రతని విఘాతం కల్పించే విధంగా ఉండేటువంటి వీడియోలు ఎవరైతే ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సార్, రైల్వే డిపార్ట్మెంట్ అంటే ఫైన్స్ వేస్తారు అనే ఫీలింగ్లో ఉంటున్నారు. ఏముంది, నేను ట్రైన్లో వెళ్తాను, ఫైన్ వేస్తారు, 500 1000 వేస్తారు అనే ఫీలింగ్లో ఉంటున్నారు తప్ప జైలు శిక్ష కూడా ఉంటుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో దాదాపుగా అంటే ఎన్ని నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది వీళ్ళు తప్పు చేసినట్టు నిరూపణ అయితే? రైల్వే చట్టం ప్రకారం అయితే 3-6 నెలలు జైలు శిక్ష వేయటం జరుగుతుంది. ఇందులో ఇప్పటికే చాలా డివిజన్స్‌లో, చాలా జోనల్ రైల్వేస్‌లో చాలామంది ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళు టేకప్ చేయటం, వాళ్ళు ప్రాసిక్యూట్ చేయటం, జైలు శిక్ష విధించడం కూడా జరిగింది. అందువల్ల ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. చుట్టూ ఉండే ప్రయాణికులు కూడా ఇలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే గనక ఖచ్చితంగా ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళని అప్పగించటం, వాళ్ళకి బుద్ధి చెప్పడం అనేటువంటి చాలా ముఖ్యం. అలాగే రైల్వే డిపార్ట్‌మెంట్ ద్వారా స్వతహాగా మేము ఈ కేసెస్ విధించడం జరుగుతుంది. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే సార్, మమ్మల్ని ఎవరో చూడట్లేదు అనుకుంటారు బేసిక్‌గా. చేస్తారు రీల్స్ చేసేవాళ్ళందరూ. వాళ్ళు చేస్తుంది పబ్లిక్‌లో పెడుతున్నారు వీడియో. బట్ రైల్వే వాళ్ళు మమ్మల్ని ఏం చూస్తున్నారులే అనే ఫీలింగ్‌లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళక్కడ దూరంగా రైల్వే ట్రాక్‌ల మీద డాన్సులు చేయడమో, కార్లతో స్టంట్లు చేయడమో, లేకపోతే వాళ్ళు సమ్ వీడియోస్ చేయడమో చేస్తుంటారు. మమ్మల్ని కూడా చూడట్లేదు అనుకుంటున్నారు. సో అలా చూడట్లేదు అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, రైల్వే స్టేషన్స్‌లో సీసీటీవీ మానిటరింగ్ అనేటువంటిది కంటిన్యూయస్‌గా ఉంటుంది. అందువల్ల ఎవరేం చేస్తున్నారనేటువంటిది మా ఆర్‌పీఎఫ్ డిపార్ట్‌మెంట్ కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తా ఉంటారు. అలాగే రైల్వే ట్రాక్‌ల పైన కూడా మాకు 24 అవర్స్ పెట్రోలింగ్ అనేటువంటిది జరుగుతుంది. మా కీమెన్, ట్రాక్‌మెన్ అనేటువంటి పెట్రోలింగ్ చేస్తా ఉంటారు. ఖచ్చితంగా రైల్వే సిబ్బంది ఎవరో ఒకరు మిమ్మల్ని గమనిస్తా ఉంటారు. ఆ విధంగా మేము మమ్మల్ని ఎవరు చూడడం లేదు, మేము తప్పించుకోగలం అనేటువంటి ఏదైతే మీలో ఒక తప్పుడు అవగాహన ఉందో అలాంటిది లేకుండా మీరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటేనే మంచిది. లైఫ్ అంటే చాలామంది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తే వదిలేస్తారేమో, అంటే ఫస్ట్ తప్పు కదా సార్ వదిలేయండి అంటే చూసి చూడండి వదిలేస్తారని చెప్పి చాలామంది భావన. దాన్ని తప్పించుకునే పదే పదే రీల్స్ చేస్తున్నారు. గతంలో 2-3 గంటల్లో అధికారులే సరే ఇది మీ కెరియర్ పోతుంది కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ కింద డిలీట్ చేసేయండి అని డిలీట్ చేయించి పంపించేసిన ఘటనలు చాలా ఉన్నాయి. సో దాన్ని ఆసరాగా తీసుకొని కంటిన్యూగా చేసిన వాళ్ళు ఉన్నారు. సో దీనిపైన సివియర్‌గా యాక్షన్ ఏమన్నా తీసుకున్నారు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడి నుంచి? ఎందుకంటే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ కార్‌ని ట్రాక్ మీద పోనిచ్చేశారు. సో అది చాలా పెద్ద డేంజర్ ఎదురొచ్చే రైళ్ళకి. సో ఇటువంటి నిర్లక్ష్యమైన ధోరణి అవలంబించే వాళ్ళందరికీ ఏం చెప్తారు? మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీరు ఏదైతే ఒక ఆగతాయి పనులు ట్రాక్ మీద చేస్తారో, దానివల్ల సుమారు 1000-1500 మంది ఒక ట్రైన్‌లో వెళ్ళేటువంటి ఒక ట్రైన్‌లో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, డెరైల్‌మెంట్ జరిగినా కూడా అంతమంది ప్రయాణికుల జీవితాలనేటువంటివి మీరు పణంగా పెట్టి మీ ఆగతాయి పనులు చేస్తున్నారు. దానివల్ల ఏవైతే పరిణామాలున్నాయో పదే పదే మేము సోషల్ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. మేము కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తున్నాము. శిక్షలనేటువంటివి చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు దీన్ని సింపుల్‌గా, ఈజీగా వదిలేస్తారులే అనేటువంటి ధోరణిలో ఉంటే గనక మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. తోటి ప్రయాణికులను కంప్లెయింట్ చేయొచ్చా? అంటే తోటి ప్రయాణికులు ట్రైన్‌లో ఉన్న వాళ్ళే కాదు. సో ట్రైన్ వచ్చేలోపు ప్లాట్‌ఫామ్ మీద చిందులేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. స్టంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. దాంతో పాటు మీరు చెప్పిన ట్రాక్ మీద వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు మాకు కనబడ్డారు అనే వీడియో ఆధారంగా గానీ, లేకపోతే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లోనో, వాళ్ళ ఫేస్‌బుక్‌లోనో, వాళ్ళ యూట్యూబ్‌లోనో రీల్ చూసి ఆ రీల్ మీకు ఫార్వర్డ్ చేసినా కూడా వాళ్ళని శిక్షించే అవకాశం ఉందా? రైల్వే ద్వారా మాకేంటంటే ట్రెస్పాసింగ్ అనేటువంటిది చట్టం ద్వారా నేరం. అలాగే న్యూసెన్స్ క్రియేట్ చేయటం. తోటి పాసెంజర్స్‌కి న్యూసెన్స్ క్రియేట్ చేయటం అనేటువంటిది కూడా చట్టబాధ్యత నేరం యాక్చువల్‌గా. వీటిలో భాగంగా ఎవరు కంప్లెయింట్ చేసినా కూడా మేము ప్రయాణికులకు పదే పదే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము. మీరు ఇలాంటివి ఏలైనా మీ దృష్టికొస్తే గనక కంప్లెయింట్ చేయండి. కంప్లెయింట్ చేస్తే దాన్ని వెరిఫై చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని జోనల్ రైల్వేస్‌లో, సదర్న్ రైల్వేలో కొన్ని డివిజన్స్‌లో దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా కొన్ని కేసెస్ ఆల్రెడీ ఇప్పుడు దీనిలో నడుస్తా ఉన్నాయి. ఫైనల్ క్వెషన్ సార్. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసిన మీ రైల్వే స్టేషన్‌నో, లేకపోతే ట్రాక్‌లనో, లేకపోతే ఇష్టానుసారంగా రైల్వే డిపార్ట్మెంట్ వాడేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది వాడేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ వీడియోలని గనక మీకు అందజేస్తే, అంటే ఎవరైనా కూడా మీకు అందజేస్తే వాళ్ళు కూడా అంటే వాళ్ళకి కూడా శిక్ష ఉంటుందా? లేకపోతే అప్‌లోడ్ చేశారు కదా అని వాళ్ళు లైట్ తీసుకుంటారా? మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తున్నదేంటంటే, ఇప్పటికే ఎవరైతే ఈ ట్రాక్స్ పైన ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వీడియోలు గానీ, ఫోటోలు గానీ, ముఖ్యంగా వీడియోలు గానీ ఇలాంటి ఆకతాయి పనులు చేసి దాన్ని అప్‌లోడ్ చేసి ఉండుంటే గనక మీరు ఖచ్చితంగా డిలీట్ చేయండి. లేదంటే మేము ఏదైతే మా మానిటరింగ్ దొరికినా, మాకెవరు కంప్లెయింట్ చేసినా కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం.
సో ఇది చాలా చాలా క్లారిటీగా చెప్పారు కదా. ఇప్పుడు ఇమ్మీడియట్‌గా మీరు గనక ఇప్పటికే రైల్వే స్టేషన్‌లోకి సంబంధించిన, రైల్వేకి సంబంధించిన డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఏ ప్లేస్‌లో అయినా కానీ వీడియో తీసి ఇమ్మీడియట్‌గా డిలీట్ చేసేయండి. ఈరోజు జరిగిన అంశము రైల్వే వాళ్ళు వదిలేస్తారని పొరపాటున అనుకోవద్దు. రైల్వే మానిటరింగ్ ఎంత దారుణంగా ఉంటుందో మీకు ఎవరికీ తెలియదు. కొన్ని వేల మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు రైల్వే దగ్గర నుంచి. మీరు ఏ తప్పు చేసినా కూడా ఈజీగా దొరికిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైల్వే స్టేషన్‌ని మనది అంటే దాన్ని శుభ్రంగా ఉంచమని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని, మనది అంటే మన ఇంట్లోలాగా అక్కడ చిందులు చేయమని కాదు అని చెప్పి రైల్వే అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రైల్వే డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా రీల్స్ చేసినా, వీడియోలు చేసినా, ఇష్టానుసారంగా ప్రవర్తించినా, అలాగే తోటి ప్రయాణికులకి అసౌకర్యం కలిగించేలాగా ప్రవర్తించినా కూడా ఖచ్చితంగా 3-6 నెలలు జైలు శిక్ష తప్పదు. కెరియర్ కూడా స్పాయిల్ అయిపోతుందని రైల్వే అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.